ఆయన ఎన్నో హామీలు ఇచ్చుడు, అనువుగానే హామీలు ఇచ్చుడు. అవి ప్రజలు ఆడతాడానికి ఈ పార్టీ పెట్టుకోవడం అయిపోయాయి. అంటే డైవర్షన్ అన్న కనబడుతుంది క్లియర్ గా. ఘోష్ గారితో ఎంక్వైరీ చేయించు సరే అని చెప్పాడుగా. మరి ఇదే సిబిఐకి అంతకుముందు ఎందుకు కాపా చెప్పలే? అదే సిబిఐకి ఆల్రెడీ పీసీ ఘోష్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అసెంబ్లీలో దాని మీద చర్చ పెట్టి మళ్ళీ సిబిఐకి ఇస్తున్నామని చెప్పడం ఎందుకోసం? అదే అర్థం. అది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళే అంటారు సిబిఐ ఈడీ అంతా కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలని. మరి ఆ జేబు సంస్థలకి ఎందుకు అయినందుకు అప్ప చెప్పాడు? ఆ పార్టీ వాళ్ళే అంటారు కదా. మరి వాళ్ళకు వీళ్ళు ఎందుకు వాళ్ళకి ఎందుకు అప్ప చెప్పాడు? ఉద్దేశం అంతా ఏందో మీరు అర్థం చేసుకోవాలి. అదే బీజేపీ కాంగ్రెస్ కలిసి చేసే డ్రామాలు ఏమి అనుకుంటారు. ఇక్కడ పోయి కేసీఆర్ను బలాన్ చేయాలి. ఏం తప్పు చేసినాడు బలాన్ చేస్తాడు? ఇంతమందికి నీళ్ళు ఇచ్చేందుకు, ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చేందుకు బలాన్ చేస్తారా? తెలంగాణ రాకముందు వరి ధాన్యం పండించడంలో భారతదేశంలో 12వ స్థానం ఎంతో ఉన్నది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ప్రాజెక్టులు కట్టి అదేవిధంగా చెల్ల నిర్మాణం చేసి దాదాపు భారతదేశంలో ప్రథమ స్థానం నిలిపిన ఘనత కేసీఆర్. అది తప్ప వీళ్ళు ఏంటో గడ్డోటి పని చేసి చూపిమని, గా పనులు చేసి చూపించాలక శేషుని మీద మొత్తుకుంటే ఎట్లా?